అందరికీ నమస్కారం. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మనం పుట్టక ముందు సృష్టి ఉంది, పోయాక ఉంటుంది. ఇక్కడ అసలు ఏమి జరుగుతుందో తెలియదు. పెరిగిన వాతావరణం నుండి భగవంతుడు అంటే ఏమిటో నేర్చుకోలేదు. నేర్పింది విన్నది ఒక్కటే, కోరిన కోరికలు దేవుడు తీరుస్తాడు. ఇదొక్కటే నేర్చుకున్నాం. అందుకోసం ఎంతమంది దేవుళ్ళను మారుస్తామో, ఎన్ని మతాలు మారుతామో మనకే తెలియదు. చివరికి తీరాల్సింది మన కోరిక మాత్రమే. ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా వచ్చామో, ఎందుకు వచ్చామో తెలియదు. చివరికి మనదే అనుకునే దేహం కూడా మన చేతిలో ఉండదు. ఆహారం ఎంత నచ్చినా కొంతే తినగలం. మలమూత్రాలు వస్తేనే వెళ్ళగలం. మనం తినే ఆహారం శక్తిగా ఎలా మారుతుందో, శక్తిగా మారాక మిగిలిన నీరు ఆహారం విసర్జనగా ఎలా మారుతుందో తెలియదు. మొత్తంగా మనకేమీ తెలియదు, తెలుసు అనుకుంటున్నాం. కాస్త విశాలంగా ఆలోచించి చూస్తే ఇవన్నీ అర్థమవుతాయి. శ్రీరాముడిని యువరాజుని చేస్తున్నాం, రేపు ఉదయం అనగానే సరే అన్నాడు. రాత్రికి రాత్రి నువ్వు అడవులకు పోవాలి, మీ తమ్ముడు యువరాజు అవుతాడు అని చెప్తే సరేనని సంతోషంగా వెళ్ళిపోయాడు. అదే మనమైతే 100 లెక్కలు వేసి ఇంట్లో వాళ్ళని తరిమేసో చంపేసో రాజ్యం లాక్కుంటాం. శ్రీరాముడు తల్లి మాటకి కట్టుబడి భార్యను కూడా వద్దని వెళ్ళబోతుంటే నేను వస్తాను అని వెళ్ళింది తల్లి సీత. రాజమందిరంలో రాజభోగాలు అనుభవించి కూడా కటిక నేలపై పడుకున్నారు, కందమూలాలు తిన్నారు. భార్యని ఎత్తుకుపోయిన రావణుని కూడా చివరి సమయంలో నిన్ను చంపాలని లేదు, భార్యని ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు. వినలేదు. చంపేదాకా రావణుడు ఆగలేదు. ధనం, శక్తి, మహిమలు ఉన్నాయని విర్రవీగాడు. మట్టిలో కలిసిపోయాడు. శ్రీరాముడు అవతారమూర్తి అనే విషయం పక్కన పెడితే, రాజ్యం ఇస్తాను అన్నప్పుడు రాజ్యం తమ్ముడికి ఇస్తాం, నువ్వు అడవులకు వెళ్ళు అన్నప్పుడు ఒకేలా ఉన్నాడు. దేనికి బాధపడలేదు. ధర్మమూర్తి కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు లేవు. ధర్మం మూర్తీభవించిన విగ్రహం. అందువల్ల శ్రీరాముణ్ణి విశ్వం లేక పరమాత్మ ఎన్నుకున్నాడు. చెడు సంహారం చేయాలంటే పూర్తి ధర్మస్వరూపుడే కావాలి. గొప్పగా చెప్పుకునే ఎవరైనా కోరికలను త్యజించి ఎన్నో త్యాగాలు చేసి సామాన్యంగా బ్రతికిన వారే. ఈ సృష్టి లేక భగవంతుడు మన చుట్టూ అనేక మంది మనుషులను పెట్టాడు. మనకి ఏది అవసరమో అవన్నీ ప్రకృతిలో పెట్టాడు. దాంతోపాటు వాటిని పొందడానికి మేధస్సు ఇచ్చాడు. కదలికల కోసం శక్తిని ఇచ్చాడు. శరీరం విశ్రాంతి సమయంలో కష్టపడకూడదని శ్వాస తనంతట తానుగా పనిచేసే విధంగా ఏర్పాటు చేశాడు. పీల్చే గాలి, తినే ఆహారం వాటిని వాడటం కోసం శరీరం లోపల పెద్ద వ్యవస్థని మనకి అవస్థ రాకుండా ఏర్పాటు చేశాడు. ఇంద్రియాల కోరికలు తీరడానికి, శారీరక సుఖం కోసం స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, జిహ్వా కోసం ఆహార రుచుల్ని, దాహం కోసం నీరు, చలి కోసం వేడి, ఇది ఉంది అది లేదు అని లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఎంతలా అంటే మనలోకి మనం వెళ్తే మనమే భగవంతుడి స్వరూపాలమని తెలుసుకునేంత. బయటకు వెళ్తే విశ్వాన్ని శోధించి సాధించడానికి రాకెట్లు కనుగొని అనంత విశ్వంలోకి దూసుకెళ్లే అంత వాటికి అవసరమైన వనరులు అన్నీ ఇక్కడే ఉంచాడు. వేరే గ్రహం నుండి తెచ్చుకోలేదు కదా. అంత మేధస్సు మనిషికి ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటి గమనించి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ విశ్వంలో అన్నీ ఉన్నాయి. వాటి కోసం మనస్సుని విస్తరింప చేయకుండా నేను ఇలాగే బ్రతుకుతాను, నేను ఇంతే, నా ముందు వాడెంత అనే స్థాయికి దిగజారిపోయాం. ఒక గిరి గీసుకొని మనసుని ఇరుకు చేసుకొని అవసరాలకు మించి కోరికలు పెంచుకొని మనసుని, మనుషుల్ని నానా బాధలు పెట్టి చుట్టూ ఉన్నవారిని ఇబ్బందులు పెట్టేస్తున్నాం. ఇది ఎవరు చేస్తున్న తప్పులు? కోరికలు ఎందుకు? మితిమీరిన కోరికలు మినహా ఏమైనా ఉన్నాయా? మన కోసం మనం బ్రతికితే కోరికలే ఉండవు. ఇతరుల కోసం బ్రతికితే ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా కోరికలకు అంతు ఉండదు. వీటిని పొందే క్రమంలో ఆరోగ్యము ఉండదు. డబ్బు ఎక్కువ ఉన్న చోటే దొంగలు పడతారు. కోరికలు, దురాశ ఎక్కువ ఉన్న చోటే రోగాలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి. మహాత్ములు అని చెప్పుకొని ఎవరి జీవిత చరిత్ర చదివినా వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు కనబడలేదు. కష్టపడ్డారు అని మన భావన తప్ప, వచ్చారు, చేయాల్సింది చేశారు, వెళ్ళారు.
ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, చిరిగిన బట్టలు నేల మీద పడక ఇంతకు మించి ఏమీ ఉండదు. ఒక అందమైన అమ్మాయి అబ్బాయి కనబడ్డారు. కావాలి అనుకోవడం, దక్కించుకోవడం నీ వంతు. దానికి దేవుడు ఏమి చేస్తాడు? కోరుకోవడంలో తప్పు లేదు, వ్యసనంగా మార్చుకోవడం తప్పు. ఆ తప్పు కోసం ఎన్నో తప్పులు చెయ్యాలి. అవే కోరికలు. ఆ గొంతెమ్మ కోరికల కోసం గుళ్ళు, మసీదులు, చర్చిలు అంటూ దేవుళ్ళు, దేవతలు, నా మతమే గొప్ప, నేనే గొప్ప అని పాడయ్యేది మనమే. గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడు ఇన్ని ఇచ్చాడు, సక్రమంగా అన్నీ పొందాలి. అక్రమంగా పొందుతాను అంటే శిక్షలు కూడా ఇచ్చాడు కర్మరూపంలో. శిక్ష అనేది చచ్చాక వేసేది అనుకునేరు. కర్మల మానవ రూపంలో భార్య లేదా భర్త, పిల్లలు, మానసిక శరీర వ్యాధులు, స్నేహితులు, సన్నిహితులు, మోసాలు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కోర్కెలు కోరడం తేలికే, కానీ నీలో, నీ చుట్టూ నువ్వు ఊహించలేనంత, నీ ఊహకు అందలేనంత సృష్టి పెట్టి నిన్ను పంపిన భగవంతుడికి నీకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తెలియదా? ఇప్పుడు ఆలోచన చెయ్యండి, కోర్కెలు ఎందుకు కోరుకోవాలి, ఎందుకు తీరాలి అని. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.